సో అందరికీ హాయ్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోనైతే అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోలో కుకింగ్, స్టిచ్చింగ్ వీడియోస్ ఉంటాయి కదా, అవి కాకుండా ఇవాళ స్పెషల్ అనమాట. ఇప్పుడు అవే కాకుండా అప్పుడప్పుడు ట్రావెల్వి ఇలా బయట టూర్కి వెళ్ళినవి అయితే ఒకసారి ఈ వీడియోని అయితే చూడండి. నిన్న సాటర్డే అయితే మేము టెంపుల్కి వెళ్ళామండి. ఆ టెంపుల్ ఏంటంటే జేజూరి ఖండోబా హల్దీ టెంపుల్ అండి. ఇది పూణే మహారాష్ట్రలో ఉంటుందన్నమాట. అక్కడికి మనం ఎలా వెళ్ళాలంటే 4 వీలర్స్ అలాగే 2 వీలర్స్లో అయితే కూడా వెళ్ళొచ్చు అనమాట. మొత్తం అంతా పూణే సిటీ అండి. అంటే ఇక్కడ ట్రావెల్ చేసేవాళ్ళు ఆ టెంపుల్కి వెళ్ళేటప్పుడు దారిలో ఇక్కడ ఆఫ్ చేసుకొని కొంచెం ఏమైనా వాటర్ అలాంటివి ఏమైనా కావాలనుకుంటే తాగి కొంచెం రెస్ట్ తీసుకొని ఇలా వెళ్తారనమాట. పూణే నుంచి ముంబై వెళ్ళే బస్సులు ఎక్కామంటే 2 అవర్స్ పడుతుంది. పూణే నుంచి ఇక్కడికి ఆ టెంపుల్కి వెళ్ళాలంటే 50 కిలోమీటర్స్ అనమాట. అయితే ఇక్కడ ప్లేస్ మొత్తం అంతా ఇది పూణేది. అంటే మొత్తం అంతా కొండలు ఉంటాయి అన్నమాట. సేమ్ మన ఆంధ్రాలో శ్రీశైలం టెంపుల్ ఇంకా అలాగే తిరుపతికి వెళ్తే ఎలా కొండలు ట్రన్నింగ్లు ఉంటాయో సేమ్ అలాగే ఉంటుంది. మేమైతే స్కూటీ మీదనే వచ్చామన్నమాట, బస్సులో అయితే రాలేదు. ఇక్కడికి గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. 2 అవర్స్ అయితే పట్టింది మాకు. ఇక్కడికి రాగానే ఇక్కడ హల్దీ అంటే మొత్తం గుడి అంతా హల్దీతో అంటే పసుపుతో నిండి ఉంటుందన్నమాట. ఇక్కడ ఫేమస్ అంటే ఇదే అన్నమాట. ఎప్పుడు చూడని టెంపుల్ని అయితే ఇవాళ నేను మీకు చూపిస్తున్నాను. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇలా మంచి టెంపుల్ అండి, తప్పకుండా చూడవలసిన ప్లేస్ అన్నమాట. ఈ టెంపుల్ ఒకసారి వచ్చి చూడండి. ఇలాగూ చూడలేం కదా అండి అని అనుకునే వాళ్ళైతే ఈ వీడియోలో అయితే మీరు చూడండి. ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్లోనే పెద్దగా నంది ఉంటుందన్నమాట. మేమైతే హల్దీ తీసుకున్నాం, అంటే పసుపు ప్యాకెట్ తీసుకున్నాం అనమాట. కిలో వచ్చేసి 50 రూపీస్ అలా ఇస్తారు. ఇక్కడ నంది దగ్గర ఫస్ట్ పైకి వెళ్ళేటప్పుడు దర్శనం చేసుకునేటప్పుడు స్టార్టింగ్లో కింద నంది ఉంటుంది అనమాట. నంది విగ్రహం ఉంటుంది. ఇక్కడ మనం పసుపు వేసి చల్లుకొని దర్శించుకొని పైకి మెట్లు ఉంటాయి అన్నమాట. సో అక్కడ పసుపు అంతా వేసేసుకొని దేవుని దర్శించుకొని ఇక్కడ చూసారా ప్రతి అడుగడుగుకి ఇక్కడ పసుపు ప్యాకెట్లు అమ్ముతారనమాట. అంటే ఇక్కడ మొత్తము ప్రతి ఒక్క చోట అడుగడుగుకి పసుపుతోనే ఉంటుందన్నమాట నిండి. ఇక్కడ మెట్లు వచ్చేసి మొత్తము 200 మెట్లు ఉంటాయి అన్నమాట. 200 మెట్లు ఉంటాయి. సో ఈ ప్లేస్ అయితే మొత్తం మహారాష్ట్రలో, పూణే మహారాష్ట్రలో ఉంటుందండి. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్క జనాలు వచ్చేసి మొత్తం మరాఠీ వాళ్ళే. అయితే టూరిస్టులు వచ్చే వాళ్ళు కూడా ఉంటారు, కానీ ఎక్కువ మరాఠీ వాళ్ళే ఉంటారనమాట. చూసారా ఇక్కడ ఇది వచ్చేసి స్టార్టింగ్ అనమాట. సో ఇక్కడ అయితే జనాలు మొత్తం అంతా ఫుల్గా ఉన్నారు మెట్లతో. ఇక్కడ ఒకటి స్పెషల్ ఏంటంటే దారిలో వెళ్ళేటప్పుడు వాళ్ళు ఫోటో షూట్ తీస్తారనమాట. మనం వెళ్ళేటప్పుడు మా పిల్లలు మేమైతే ఒక ఫోటో తీపించుకున్నాము. అలా ఫోటో తీయడానికి అయితే 50 రూపీస్ అవుతుంది. వెంటనే కడిగేసి ఇస్తారనమాట మనకి. సో మేమైతే ఫొటోస్ తీసేసుకొని ఇంకా మళ్ళీ పైకి అయితే బయలుదేరామన్నమాట. ఇక్కడ వచ్చేసి ఫేమస్ ఏంటంటే ఇక్కడ హల్దీ అంటే మొత్తం హల్దీతోనే కూడి ఉంటుంది. అలాగే ఇంకా మనకి కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలు అలాగే భార్యాభర్తలు ప్రతి ఒక్కరూ అయినా సరే ఎవరైనా సరే వాళ్ళని ఎత్తుకొని మెట్లు ఎక్కుతారు కొత్త జంట అయితే. ఇంకా మామూలు వాళ్ళైతే కనుక దేవుడి దగ్గరికి మెయిన్ ఎంట్రీలోకి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా భార్యాభర్తలు అనేది కలుసుకొని అంటే పసుపుతో చల్లి దేవుణ్ణి దర్శించుకోవాలన్నమాట. భార్యని భర్త ఎత్తుకోవాలి. అలా ప్రాసెస్ అనేది ఇక్కడ ఉంటుందన్నమాట. చూసారా ఇక్కడ ప్రతి ఒక్కరు పసుపు చల్లుకోవడమే అనమాట. మన ప్రతి ఒక్క గుడిలో అయితే మనకి ఎక్కడైనా సరే ఒక్కొక్క ప్రాసెస్ ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం పసుపు చల్లుకోవడం అనేది ఇక్కడ మెయిన్ అనమాట. ఎందుకంటే ఆ దేవుడికి అంత ఇష్టం అనమాట, పసుపుతో నిండి ఉంటుంది. ఇక్కడ చెప్పాను కదా, మా ఆయన అయితే నన్ను ఎత్తుకున్నాడు. సో ఇలా మొత్తం అంతా దర్శనం చేసుకొని లోపలికి వెళ్ళేటప్పుడు మనం పసుపు చల్లేసుకొని మన మనసులో కోరికలు ఏదైతే అనుకుంటామో అవి ఖచ్చితంగా నెరవేరుతాయి అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు చెప్పారనమాట. నేనైతే ఫస్ట్ టైం వచ్చాను కాబట్టి సో నేను అనుకున్నది నెరవేరితే కనుక సెకండ్ టైం వచ్చినప్పుడు మీకు కూడా చెప్తాను. సో ఫస్ట్ టైం వచ్చాం కదా, సో ఇప్పుడైతే నేను ఇక్కడికి వచ్చేసి స్టార్టింగ్లో కింద మెట్లు ఎక్కేటప్పుడు నంది ఉంటుంది. అలాగే లోపలికి వెళ్ళేటప్పుడు కూడా దేవుని దర్శనంకి వెళ్ళేటప్పుడు కూడా నంది ఉంటుందన్నమాట. అక్కడ పసుపు చల్లుకోవాలి. ఇక్కడ మొత్తం అంతా పసుపు చల్లేసుకొని ఎంతమంది జనాలు ఫుల్ క్యూ అండి. దర్శనానికి అయితే మాకు 1 అవర్ టైం పట్టింది. అంటే వీకెండ్ రోజు వెళ్ళామంటే మనకి ఇంకా ఎక్కువ ఫుల్ భీడు ఉంటుందన్నమాట. అంటే ఎక్కువ మంది ఉంటారనమాట. ఇదంతా క్యూ అనమాట. చూసారు ఎక్కడైనా సరే మామూలుగా అనేది ప్లేస్ కనిపించదు. మొత్తం ఎటు చూసినా సరే పసుపుతోనే నిండా ఉంటుంది. ఇక్కడ పూజ అంతా చేసుకున్న తర్వాత ప్రతి ఒక్క జంట ఫ్యామిలీలకి ఇక్కడ పండితులు పూజారులు అనేది మనకి పూజ చేసేసి అంతా అంటే మనకి మంచి జరగాలని చెప్పి పూజ చేస్తారు. ఇక్కడ ఆచారం అన్నమాట అది.
అలా మేము కూడా పూజ చేయించుకున్నాము. ఇలా చేయించుకున్న తర్వాత ఇక్కడ చూసారా, ఇక్కడ మరాఠీ వాళ్ళందరూ వాళ్ళ కోరికలు నెరవేరిన తర్వాత వాళ్ళు మన ఆంధ్రాలో మేళాలతో పాటు దేవుడి దగ్గరికి వెళ్తారు కదా, సేమ్ అలాగే వీళ్ళు కూడా అలాగే వెళ్తున్నారనమాట. చాలా ఫేమస్ అనమాట ఇక్కడ ఈ టెంపుల్. ఏదనుకుంటే అది జరుగుతుందంట. అలాగే ఇక్కడ పసుపుతోనే వెళ్ళాలి, పసుపు బట్టలతోనే వెళ్ళాలన్నమాట. అంటే కొత్తగా తెలియకుండా ఎవరైతే వస్తారో వాళ్ళైతే నార్మల్గా వస్తారు. సో ముందుగా తెలిసిన వాళ్ళైతే కనుక పసుపు బట్టలు వేసుకొని వస్తారు. మాకు ముందు నుంచే తెలుసు కాబట్టి సో మేము కూడా అలాగే పసుపు కలర్ డ్రెస్ అయితే వేసేసుకున్నాను నేను. సో మొత్తానికైతే దర్శనం అయితే చాలా బాగా అందింది. లోపల మాత్రం దేవుడు ఎలా ఉన్నాడంటే, మన సైడు కాటమరాజు దేవుడు ఉంటాడు కదా, సేమ్ అలాగే ఉన్నాడండి ఇక్కడ. కానీ దేవుడి దగ్గరికి అయితే దర్శనానికి ఫోన్లు అయితే అలౌడ్ లేదనమాట. మొత్తం దేవుని దర్శించుకొని బయటకు వచ్చిన తర్వాత ఇలా మేమైతే ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము. దర్శనం అయితే చాలా బాగా అందింది. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేసి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. ఇంతకంటే మంచి ప్లేస్ ఇంకా మనం చూడాల్సినవి చాలా ఉన్నాయి. ఇంకా నేను మంచి మంచి వీడియోలు అయితే చూపిస్తాను. సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి.